మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమంలో డాక్టర్ బద్రీనాథ్ మాట్లాడుతూ మనిషి శరీరంలో అత్యంత సున్నితంగా ఉంటూ బాగా ఎక్కువగా పనిచేసే మూత్రపిండాలను భద్రంగా చూసుకోవాలని, వాటి సంరక్షణ విషయం మన చేతుల్లోనే ఉంటుందని అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రి కన్సల్టెంట్ డాక్టర్ బద్రీనాథ్ తెలిపారు. కిడ్నీ వ్యాధి వల్ల సంభవించే మరణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 2040 నాటికి మరణాలకు 5 ప్రధాన కారణంగా ఇవి మారనున్నాయి. ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం అన్ని స్థాయిల్లోనూ కనిపిస్తుంది. కిడ్నీ వ్యాధులకు సంబంధించిన సమాచారంలో సంక్లిష్టంగా ఉండడం, ఆరోగ్య పరిపూర్ణత తక్కువగా ఉండడం, కిడ్నీ డిసీజ్ ఎక్కువగా తెలియకపోవడం, వైద్యులు కూడా దీనిపై మరింత దృష్టి సారించి రోగులకు వారి ఆరోగ్య పరిస్థితులను గురించి అవగాహన కల్పిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. కిడ్నీ వ్యాధి అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించాయి. కానీ ప్రభుత్వాలు తమ ఆరోగ్య జెండాలో వీటిని సరిగ్గా పట్టించుకోవట్లేదు. రాయలసీమలోని డయాలసిస్ సేవల కోసం ఉన్న రెండో అతిపెద్ద కేంద్రంగా అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రి నిలిచింది. ఇక్కడ ఉన్న మొత్తం 35 డయాలసిస్ మిషన్లతోనే నెలకు దాదాపు 2000 వరకు నిర్వహిస్తున్నాం. వీటిలో అత్యధికంగా ఆరోగ్యశ్రీ పథకం కింద జరుగుతున్నాయి. కిమ్స్ సవేరాలో అన్ని రకాల నెఫ్రో యూరాలజీ సేవలు అందిస్తున్నాయి. 2021 సెప్టెంబర్ నెలలో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సిరి, డిఎంహెచ్ఆర్ఓ కామేశ్వర ప్రసాద్, యూరాలజిస్ట్ డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ జితేందర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. బద్రీ సార్ తినిపిండి అందరూ ఎవరు తినిపించలేదు. Awareness on the importance of our kidneys. World Kidney Day is celebrated every year all across the globe. Many events take place like public screenings in Argentina to Zumba marathons in Malaysia. We do it all to create awareness and about preventive behaviors, awareness about risk factors, and awareness about how to live with a kidney disease. We do this because we want healthy kidneys for all of us. Our mission is World Kidney Day aims to raise awareness on the importance of our kidneys to our overall health and to reduce the frequency and impact of kidney disease and its associated health problems worldwide. Aims to promote access to kidney health care for all. Now, I would like to invite Dr. Badrinath sir, MBBS, MD, DNB in nephrology to share a few words. Critical care senior consultant ఇక్కడ. సో ఇప్పుడు మా ఫెలో డాక్టర్స్ చెప్పినట్టు కిడ్నీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్టు అవేర్నెస్ క్రియేట్ చేయడం పబ్లిక్లో ఎప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్స్ ఆర్ అవేర్నెస్.
ఎప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో మ్యాక్సిమం మనం ఈ హెల్త్ ఇంత బ్యాడ్గా మనం చూసుకోవడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు స్ట్రెస్, బీపీ, షుగర్ కంట్రోల్. సో ఎప్పుడైనా ఈ 3 కంట్రోల్లో పెట్టుకుని ఏజ్ పెరిగే కొద్దీ టైమ్లీ హెల్త్ చెకప్స్, లేకపోతే ఏజ్ పెరిగే కొద్దీ హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి ఆపేయడం, తర్వాత రెగ్యులర్ స్లీపింగ్ అవర్స్ అవన్నీ మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ స్టేజ్కి వెళ్ళడానికి మనం చాలా డిలే అవుతుంది, ప్లస్ ఇంకా మనకి బెటర్ ఇది ఉంటుంది. బట్ ఏంటి అంటే ఒకసారి కిడ్నీ ఫెయిలియర్ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎప్పుడు ఫస్ట్ ఐసీయూ ప్రెజెంటేషన్కి వస్తారు. సో ఐసీయూ ప్రెజెంటేషన్కి వచ్చి ఐసీయూ ప్రెజెంటేషన్ నుంచి వాళ్ళు సబ్సిక్వెంట్గా ఇలా కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అవడం, తర్వాత డయాలసిస్ మీదకి వెళ్ళడం, వీటన్ని స్టేజ్కి వెళ్తారు. సో ఇందులో ఇంకొకటి ముఖ్యం ఏంటంటే మనకి ఎప్పుడైనా ఫీవర్స్ అవి ఇవన్నీ మొదలైనప్పుడు మనం ఇమీడియట్గా అటెండ్ అయితే ఎప్పుడైనా ఈ స్టేజ్కి వెళ్ళేది చాలా మటుకు కాపాడచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఈ మధ్యన వస్తున్న ట్రాన్స్ప్లాంట్ స్టేజ్కి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా యంగ్స్టర్స్, యూజువల్లీ ఏజ్ గ్రూప్ లెస్ దాన్ 40 ఎక్కువ మంది ఉంటున్నారు. సో అది చాలా సర్ప్రైజింగ్. సో అవి పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆర్ కమ్యూనిటీ అవేర్నెస్ లేకపోవడం. సో ఈ ఇయర్ థీమ్ కూడా కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. సో బేసికలీ ఏంటంటే అందరికీ కిడ్నీ హెల్త్ బాగుండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్స్ ఆర్ ప్రివెన్షన్స్. ఎప్పుడు మనం హెల్తీ లైఫ్ స్టైల్ నుంచి అన్నిటి మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా మనం అవన్నీ చేసిన తర్వాత కూడా మనకి ఈ పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్లీ ఎర్లీగా హాస్పిటల్కి రావడం, ఎర్లీగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం, అండ్ సాధ్యమైనంత వరకు ఈ స్టేజెస్ దాకా వెళ్లకుండా చూసుకోవడం. బికాస్ డయాలసిస్ అనేది కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేవి కానీ డెఫినెట్లీ దే ఆర్ చాలా పెద్ద ప్రొసీజర్స్ అండ్ ఒక ఫ్యామిలీకి చాలా మటుకు ట్రామా ఉంటుంది. బట్ ఆ స్టేజ్కి వస్తే మాత్రం డెఫినెట్లీ దెర్ ఆర్ డాక్టర్స్, మన రీజన్లో ఇంకా టెస్ట్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. సో డెఫినెట్గా మనం మెడికల్ హెల్ప్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత. సో డెఫినెట్గా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వరల్డ్ హెల్త్ డే రోజు అందరికీ హెల్తీ హ్యాబిట్స్, హెల్తీ లైఫ్ స్టైల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని మీడియాని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, నాది రాజేంద్రం సార్. నాది నేను ఫోటోగ్రాఫర్ని. నేను వచ్చేసి డయాలసిస్కి మార్చి 5వ తారీఖు జాయిన్ అయ్యాను సార్ 2021లో. సెప్టెంబర్ 4లో ఆపరేషన్ జరిగింది. నాకు మా చెల్లెలు ఇచ్చింది. ఇప్పుడు చాలా బాగుంది సార్. ఆఫీస్ మళ్ళీ తలనొప్పి ఎక్కువ ఉండేది. ఆరోగ్యశ్రీ కింద చేస్తారా? ఆరోగ్యశ్రీ కింద సార్. చేసిన తర్వాత ఎట్లా ఉందండి? చేసిన తర్వాత నార్మల్గా ఉన్నాను సార్. ఇప్పుడు కూడా చేసుకుంటున్నాను నేను నార్మల్గా. మీ పని చేసుకోవడంలో ఇప్పుడు ఏమి ఇబ్బందులు ఏమి లేదు సార్. వర్క్ కూడా చేసుకుంటున్నాను. ఇదే పేషెంట్ మొత్తం నెక్స్ట్ అంటే కాలు వాపు వస్తుంది సార్. కాలు వాపు వస్తేనే చూపించుకుంటా అంటే పనులు చూపించుకుంటా అంటే నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక సవేర్ హాస్పిటల్కి పోతే బాగా అవుతుందని చెప్పింది సార్. డయాలసింగ్ ఆన్లైన్ చేయించుకున్నాను. ఆన్లైన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ బెంగళూరు పోయింది సార్. బెంగళూరు పోయింటే అక్కడ 7 లక్షలు అడిగింది. డబ్బులు లేక అట్లే ఉంటే నేను యాడ్ చేయించుకోలేవు తెలియక కిమ్స్ సవేర్ హాస్పిటల్లో ఫ్రీగా చెప్తారని తెలిసి ఇక్కడికి వచ్చినాను సార్. ఇక్కడ చేయించుకున్నాను. ఇప్పుడు బాగుంది సార్. నాకు మా అమ్మ ఇచ్చింది. ఇప్పుడు బాగుంది, అన్ని పనులు చేసుకుంటున్నాను సార్. నేను ఇక్కడ వచ్చేసి 4th పర్సన్. నాకు లాస్ట్ ఇయర్ December 3rd జరిగింది. 3 months కంప్లీట్ అయింది. There is no complications for last 3 months. సెలబ్రేట్ చేస్తున్నాము. అందరూ చాలా మంది ఈ మధ్యలో అందరికి హార్ట్ అటాక్ వస్తుంది. యంగ్ పేషెంట్స్కి 35 yearsకి హార్ట్ అటాక్ వచ్చింది, 40 yearsకి హార్ట్ అటాక్ వచ్చింది. ఖచ్చితంగా మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్ వేరే వింటారు. బట్ మనకు తెలియకుండా ఇంకొకటి ఏం జరుగుతుందంటే హార్ట్ ఎంత అఫెక్ట్ అయిందో అలాగే కిడ్నీ కూడా, కిడ్నీ ఫెయిలియర్స్లో వచ్చే యంగ్స్టర్స్ చాలా మంది అయినారు. దానికి ముఖ్య కారణం మనం లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్కి పోయినాము కంప్లీట్గా. వాళ్ళే మనం తినే ఫుడ్ కూడా అంత హెల్తీగా లేదు ఇప్పుడు. సో ఎంతవరకు మనం హార్ట్ అటాక్ భయపడుతున్నామో దానికన్నా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కిడ్నీకి ఇవ్వాలి. బికాస్ షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ పెరుగుతూనే ఉన్నారు.
డే బై డే. సో ఇంతవరకు షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ పెరుగుతున్నారో కిడ్నీ అఫెక్షన్ కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో మొత్తం హార్ట్ కాపాడడం మాత్రం కాదు, ఈ కాలంలో కిడ్నీ కాపాడడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ కిడ్నీ వన్స్ ఫెయిలియర్లో పోయిన తర్వాత లైఫ్ లాంగ్ డయాలసిస్లో పోయేది అనేది చాలా కష్టమైనది. వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ వైజ్ కూడా, ఫినాన్షియల్ వైజ్ కూడా ఈ కాలంలో బెటర్ టు సేవ్ అవర్ హెల్త్. ఎంతవరకు యాక్టివిటీస్తో ఉన్నామో అంత మంచిది. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ గురించి సార్ వాళ్ళు ఇద్దరు మాట్లాడినారు. ట్రాన్స్ప్లాంట్ నేను అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి చెప్తున్నాను, ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్ టు డూ ట్రాన్స్ప్లాంట్ ఒక హాస్పిటల్లో చేయించేది. అందుకోసమే వెరీ ఫ్యూవర్ సెంటర్స్ ఛాలెంజింగ్గా తీసుకొని ఈ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తారు. బికాస్ ఇట్స్ అ డెడికేటెడ్ టీమ్ కంప్లీట్లీ. డెడికేటెడ్ యూరాలజిస్ట్ ఉండాలా, డెడికేటెడ్ నెఫ్రాలజిస్ట్ ఉండాలా, అంత ఐసీయూ సెటప్ చూసుకునే డాక్టర్లు ఉండాలా, అనస్థీషియా డాక్టర్ ఉండాలా. సో ట్రాన్స్ప్లాంట్ చేసేది చిన్న పని కాదు, ఇట్స్ అ ఛాలెంజింగ్ జాబ్. అన్ని హాస్పిటల్స్ బేసిక్గా కిడ్నీతోనే స్టార్ట్ చేస్తారు. సో విత్ సక్సెస్ఫుల్లీ విత్ బిగ్ టీమ్ వీ హావ్ డన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్. సో ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అన్ని చేస్తాము. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది మెయిన్గా ఈ ట్రాన్స్ప్లాంట్ సపోర్ట్ చేసేదానికి మీడియా సైడ్ నుంచి జనానికి తెలియబడే ఏం చెప్పాలంటే, బ్రెయిన్ డెడ్ పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్, అన్ని మేజర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఆర్గన్ డొనేట్ చేస్తే 2 కిడ్నీ, లివర్, లంగ్ అని మేము చేయలేదంటే కూడా వేరే హాస్పిటల్ నుంచి మనం పంపించచ్చు. సో లంగ్, హార్ట్ కూడా ఇట్స్ పాసిబుల్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా పాసిబుల్. సమ్ అదర్ హాస్పిటల్స్ దే విల్ టేక్ ద హార్ట్ అండ్ గో. సో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ మెయిన్గా మనం చెప్పాల్సిందే, వాళ్ళ రిలేటివ్స్కి అట్లీస్ట్ 6 more people మనం ఇవ్వచ్చు, లైఫ్ ఇవ్వచ్చు 6 more people. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డొనేషన్. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చినారు, మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, వాళ్ళు డోనర్స్ కూడా వచ్చినారు. వాళ్ళు చేసే వాళ్ళందరికీ దే ఆర్ లైక్ గాడ్స్ యాక్చువల్లీ చెప్తే రెసిపియంట్. సో అలాగా అందరికీ డొనేషన్ అవేర్నెస్ పెంచాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లివింగ్ డొనేషన్ ఎంత ఇంపార్టెంటో ద సేమ్ వే ఈ డిజీజ్డ్ డోనర్స్, అంటే ఈ ఆర్టీఏ యాక్సిడెంట్స్ తర్వాత ఉండే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్కి. సో a big applause to the team, urologist, nephrologist and the critical care and the nursing team, dialysis team. It's not an one-man show, it's a complete team work. Very big applause to the whole KIMS Avera team. Thank you. I'd like to thank everybody for coming on our invitation. ఇవాళ మనం వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వరల్డ్ కిడ్నీ డే ఎవ్రీ ఇయర్ March 2nd Thursday సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇవాళ March 2nd Thursday 10th. సో March 10th 2022 we are celebrating World Kidney Day. World Kidney Day 2006 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. It is celebrated under ship of International Society of Nephrology. సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ కిడ్నీ డేకి ఒక పర్టికులర్ థీమ్ అంటూ ఇస్తారు. థీమ్ వచ్చేసి దిస్ ఇయర్ థీమ్ వచ్చేసి కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, బ్రిడ్జింగ్ ద నాలెడ్జ్ గ్యాప్ టు గెట్ బెటర్ కిడ్నీ కేర్. సో ఈ ఇయర్ ఈ థీమ్లో వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మెయిన్గా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ యొక్క అవేర్నెస్ కానీ సొసైటీలో చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే సైన్స్, సిమ్టమ్స్ ఇట్లాంటివన్నిటి మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా వరకు లాస్ట్ స్టేజ్లోనే మా దగ్గరకు ప్రజెంటేషన్ ఉంటుంది. సో వన్స్ లాస్ట్ స్టేజ్లో ప్రజెంట్ అయినప్పుడు ఆప్షన్స్ ఫర్ ట్రీట్మెంట్ చాలా తక్కువ ఉంటాయి. ఒకటి డయాలసిస్, లేకపోతే రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. సో అర్లీ స్టేజ్లో ప్రజెంట్ అవ్వడానికి సొసైటీని కొంచెం ఎన్లైటన్ చేయడానికి, తర్వాత జనరల్ ప్రాక్టీషనర్స్కి అర్లీగానే బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ ఇట్లాంటివి చేసి అర్లీ రెఫరల్ టు నెఫ్రాలజిస్ట్. ప్లస్ పాలసీ మేకర్స్కి వచ్చేసేసి మెయిన్గా కాన్సన్ట్రేషన్ చాలా వరకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్స్ ఇట్లాంటి వాటి మీదనే ఎక్కువ ఉంటుంది. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా దే యాక్ట్ యాజ్ అ మేజర్ ఫైనాన్షియల్ బర్డన్ టు బోత్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. Presently, if the trend goes this way, by 2040 it will be the 5th largest non-communicable diseases causing death ki progress aye chance undi, chronic kidney disease. So overall ga kidney disease yokka signs, symptoms early stage lo kanukoni dani prevent cheyadam valla ఈ ఫైనల్ స్టేజ్ ప్రోగ్రెషన్కి ఏదైనా డీలే అన్నా చేయొచ్చు, లేకపోతే పోకుండా మనం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఇవాళ ఇయర్ ఈ థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కమింగ్ టు మా హాస్పిటల్, కిమ్స్ అవెరా హాస్పిటల్, ఇప్పుడు వచ్చేసేసి వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ యూనిట్ ఇన్ ఎంటైర్ రాయలసీమ రీజన్ ఆఫ్టర్ స్విమ్స్ తిరుపతి.
సో కార్పొరేట్ సెక్టర్లో వీఆర్ ద ఫస్ట్. మా దగ్గర ఆల్మోస్ట్ 35 డయాలసిస్ మిషన్స్ ఉన్నాయి, ఆఫ్ విచ్ వీ ఆఫర్ మోర్ దాన్ 2000 డయాలసిస్ సెషన్స్ పర్ మంత్, 2000 to 2200 డయాలసిస్ సెషన్స్. 95 to 96% comes under Aarogyasri. Rest to 4% comes under other schemes, EHS, railways, Arogya Bhadrata itla. తర్వాత we are the only center in entire Anantapur district to perform kidney transplants. మేము సెప్టెంబర్ 2021లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ చేశాము. పీక్ కోవిడ్ సీజన్లో కూడా అలాంగ్ విత్ మై న్యూరాలజిస్ట్ డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ జితేంద్ర గారు and our critical care team, Dr. Chandrasekhar garu, Dr. Ravishankar garu, we were able to successfully perform 6 kidney transplants without any major complications. And then shortly we are planning to even start cadaver transplant program. దాని గురించి డాక్టర్ దుర్గా గారు మిమ్మల్ని ఎన్లైటన్ చేస్తారు. రీసెంట్గా we are able to harvest organs from the brain dead patient and transport to other center for successful renal transplantation. Overall, in next few days, our aim is to continue our live transplant program and start the cadaver transplant program and make it a grand success with all your cooperation. Thank you. ఇవన్నీ ఆరోగ్యశ్రీ కాకుండా అయితే ఎంత ఉంటుంది? ఆరోగ్యశ్రీ కాకోకుండా 5 lakhs వరకు, 5 to 6 lakhs వరకు ఖర్చు అవుతుందండి. సింటమ్స్ వచ్చేసేసి కాళ్ళు వాపడం, తర్వాత మొహం వాయడం, కొంతమంది నైట్ టైమ్స్ ఎక్కువ యూరిన్కి వెళ్ళడం, హై డోసెస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడడము, తర్వాత హై డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి తీసుకోవడము, కొంతమందికి ఫ్యామిలీ పరంగా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో సిమ్టమ్స్ అన్నవి చాలా లేట్ స్టేజ్లో వస్తాయండి. అర్లీ డిటెక్షన్ కోసం 3 సింపుల్ టెస్ట్ చేయాలా. ఒకటి బ్లడ్ టెస్ట్ వచ్చేసి సీరం క్రియాటినిన్ లెవెల్స్, కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయో కనుక్కోవడానికి సింపుల్ బ్లడ్ టెస్ట్. తర్వాత యూరిన్ ఎగ్జామినేషన్ ఏమైనా ప్రోటీన్ లీక్ అవుతుందా లేకపోతే ఎనీ బ్లడ్ లీక్ అవుతుందా, ఇది సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. థర్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అండ్ పెల్విస్, అంటే కిడ్నీ సైజ్ ఎట్లా ఉంది, కిడ్నీ లోపల ఫంక్షనింగ్ ఎట్లా ఉంది కనుక్కోవడానికి. ఈ 3 సింపుల్ టెస్ట్ తోటి కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ చాలా వరకు అబౌవ్ 95 to 96% కిడ్నీస్ యొక్క ప్రాబ్లమ్స్ గుర్తించవచ్చు. ఇప్పుడున్న వాళ్ళలో పేయింగ్ పేషెంట్స్ అంటూ ఎవరు లేరండి, ఒక 1 మాత్రం ఉన్నారు, అది కూడా వాళ్ళు కూడా అండర్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. చాలా వరకు కవర్డ్ అండర్ ఆరోగ్యశ్రీ, EHS ఫెసిలిటీస్, రైల్వే ఫెసిలిటీస్, ఆరోగ్య భద్రత ఫెసిలిటీస్. ట్రాన్స్ప్లాంటేషన్, లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క ఛాలెంజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐఎమ్ డాక్టర్ జి దుర్గా ప్రసాద్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అట్ కిమ్స్ సదర్ హాస్పిటల్. టుడే ఇస్ వరల్డ్ కిడ్నీ డే. ద మెయిన్ థీమ్, ఇవాళ థీమ్ వచ్చేసి టు బ్రిడ్జ్ ది నాలెడ్జ్, అంటే పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే స్టేజెస్ ఎట్లా గుర్తించాలి, దాన్ని త్వరగా. దాంట్లో 2 types ఆఫ్ రీజన్స్ ఉంటాయి, కొన్ని కరెక్టబుల్ ఉంటాయి, కొన్ని నాన్ కరెక్టబుల్. అంటే కొన్ని సర్జరీ చేసి కరెక్ట్ చేసుకోవచ్చు ఎర్లీ స్టేజెస్లో, కొన్ని ఏం చేసినా కరెక్ట్ చేయలేరు, వాళ్ళు ఎక్కువ మంది డయాలసిస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎర్లీ స్టేజెస్లో కరెక్ట్ చేసుకోగలిగే ప్రాబ్లమ్స్లో స్టోన్ డిజీజ్, కిడ్నీ స్టోన్స్, యూరెటర్ స్టోన్స్, ఇవి మేజర్ కాజెస్ ఉంటాయి. సో అవి ఎర్లీగా రికగ్నైజ్ చేసుకుని మనం కానీ స్టోన్స్ క్లియర్ చేసుకున్నామంటే పేషెంట్స్ మనలాగే నార్మల్గా ఉంటారు. సో నాలెడ్జ్ అవేర్నెస్ అనేది పేషెంట్స్కి ఎంత అవసరమో అట్ ది సేమ్ టైం సొసైటీకి కూడా ఎంత అవసరం. అంటే ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్, మన ఏరియా మొత్తం రాయలసీమ తీసుకున్నా కూడా 2020 వరకు కూడా ఏమనుకునే వాళ్ళు అంటే కిడ్నీలు పడిపోయింటే ఓన్లీ డయాలసిస్ ఇది ఓన్లీ ఆప్షన్, ఇదంతా మీకు ఏం చేసుకోలేము అని. ఇప్పటికీ కూడా అంటే మేము ఇక్కడ స్టార్ట్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వరకు కూడా ఇయర్స్ టుగెదర్ 3-4 సంవత్సరాలుగా డయాలసిస్ మీదే ఉంటున్నారు పేషెంట్. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేసుకోవడము, దానివల్ల వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతాయి, అట్ ది సేమ్ టైం హెల్త్ కూడా అంత కోఆపరేట్ చేయదు అన్ని ఇయర్స్ డయాలసిస్ చేసుకోవడానికి. సో ఈ చైన్ని బ్రేక్ చేయాలా, డయాలసిస్ అనేది ఎక్కువ రోజుల్లో కాకుండా బ్రేక్ చేయాలంటే మనకున్న ఏకైక ఆప్షన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అది లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఆప్షన్. సెకండ్ వచ్చేసి జీవన్దాన్, కడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్. సో లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళ బంధువులు, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్
ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. రక్త సంబంధికుల దగ్గర నుంచి వాళ్ళ కన్సెంట్, వాళ్ళ కిడ్నీ ఇవ్వాలనుకుంటే డొనేట్ చేస్తారు. అది ఎవరైతే పేషెంట్కి అవసరమో వాళ్ళ బంధువులు వాళ్ళకి లైవ్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఒక 7 to 8 hours టైం పడుతుంది. ఆ డ్యూరేషన్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి అది కుదరకపోవచ్చు. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, లేదంటే ఇచ్చే వీలు లేకపోవచ్చు. సో అటువంటి పేషెంట్స్ అందరూ మెయిన్గా ఉపయోగించుకోవాల్సింది కెడావరిక్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. కెడావరిక్ అంటే ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్, ఎవరైనా ఒక రోడ్ యాక్సిడెంట్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళు సడన్గా కానీ చనిపోవాల్సిన పరిస్థితి కంపల్సరీ అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్తో ఆర్గాన్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం ముఖ్యంగా కిడ్నీస్ ఇక్కడ మనం చేస్తున్నాం. సో ఒక డోనార్ కానీ 2 కిడ్నీస్ ఇవ్వగలిగితే 2 పేషెంట్స్కి నెక్స్ట్ 20-30 years లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో డొనేషన్ అనేది మెయిన్, దట్ అవేర్నెస్ హ్యాస్ టు ఇంక్రీజ్. అంటే డొనేట్ చేయడానికి చాలామంది వెనకడుగు వేస్తారు, ఎందుకు ఇవ్వాలా అన్నట్టు. అట్లా ఆలోచించకుండా మనం కానీ డొనేట్ చేస్తే ఇంకొక 3-4 మనం లైఫ్ ఇస్తాము అనే థాట్ వచ్చిందంటే డెఫినెట్గా డయాలసిస్ చేసుకునే పేషెంట్స్ సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న పేషెంట్లు ఖచ్చితంగా మెరుగవుతారు. అంటే వాళ్ళు దాని నుంచి విముక్తి పొందుతారు. మినిమం 15-20 years వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ట్రాన్స్ప్లాంట్ తర్వాత. సో రీసెంట్గా మనము ఇక్కడ 2 weeks బ్యాక్ 10 days బ్యాక్ ఒక డోనర్ కిడ్నీస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో 2 కిడ్నీస్ తీసుకొని నెల్లూరు అపోలో హాస్పిటల్లో 2 పేషెంట్. సో ఇప్పుడు ఒకసారి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం అంటే వాళ్ళకి ఇంకా డయాలసిస్తో పని లేదు. మనం ఎట్లా ఉన్నామో వాళ్ళు అట్లే ఉంటారు అన్నమాట. సో ఈ నాలెడ్జ్ పెరగాల. ఇంకా ఆర్గాన్స్ డొనేట్ చేయాలా, ఎవరైతే పేషెంట్కి కిడ్నీస్ ఇవ్వడానికి లేరో వాళ్ళందరూ వచ్చి జీవన్ దానిలో రిజిస్టర్ చేసుకోవాలి. బ్లడ్ గ్రూప్ ప్రకారం రిజిస్టర్ చేసుకుంటే డొనేషన్స్ బట్టి వాళ్ళు ఛాన్స్ వచ్చేప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. సో ఈ సొసైటీకి ఈ అవేర్నెస్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఎక్కువ సార్ చెప్పినట్టు, బద్రీ సార్ చెప్పినట్టు క్యాన్సర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఎన్ఆర్ఎస్ ప్రోగ్రామ్స్ కానీ డొనేషన్స్ కానీ ఇవే ఎక్కువ ఉన్నాయి. కానీ వాటి నెంబర్తో పోలిస్తే కిడ్నీ ప్రాబ్లంతో ఫేస్ చేసే పేషెంట్ నెంబర్స్ చాలా ఎక్కువ. సో వీళ్ళకి స్వచ్ఛందంగా సంస్థల ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి ఆరోగ్యశ్రీ లేని పేషెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి స్పాన్సర్ చేయగలిగి ట్రాన్స్ప్లాంట్స్ని ఎక్కువ ప్రమోట్ చేయగలిగితే, అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయగలిగితే చాలామంది పేషెంట్స్ ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూట్ నుంచి డెఫినెట్గా వీఆర్ రెడీ. ఏ పేషెంట్ కన్నా ఎంత దూరమైనా వెళ్ళి సర్జరీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా బయట పంపడానికి. సో వీ నీడ్ ఆల్ ది సపోర్ట్ ఆఫ్ మీడియా. మీరు కూడా ఇది కొంచెం అవేర్నెస్ లాగా పబ్లిక్ అంతా తెలిసేటట్టు న్యూస్ స్ప్రెడ్ చేస్తే దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.